ఏపీలో వాడివేడి చర్చకు దారితీస్తున్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనపై ప్రభుత్వం యాక్షన్ మొదలుపెట్టింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్ రావు ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకొని విద్యార్థినులతో మాట్లాడుతున్నారు. గర్ల్స్ హాస్టల్లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేశారన్న ఆరోపణలపై స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు. అయితే అధికారులను హాస్టల్ లోపలికి వెళ్లేందుకు స్టూడెంట్స్ ససెమిరా అనడంతో కాలేజీ గేటు దగ్గరే వారితో మాట్లాడుతున్నారు. అలాగే అనుమానితుడితో ఎస్పీ మాట్లాడారు. ఇంకా కాలేజీ ఆవరణలో ఉద్రిక్తత కొనసాగుతుండటంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆడపిల్లల వాష్రూమ్స్ హిడెన్ కెమెరాలు పెట్టి ఒక కామంతో కళ్ళు నెత్తికెక్కినటువంటి కుక్క, ఒక అబ్బాయి ఒక బాలిక సహాయంతో వాష్రూమ్స్ లో కెమెరాలు పెట్టి వాళ్ళ యొక్క వీడియో రికార్డులు చేయడం జరిగింది. దీనిపైన విద్యార్థులు మేనేజ్మెంట్ ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తే మా దగ్గర ఇది లేదు, నిన్న రాత్రి నుంచి నిద్రాహారాలు మానేసి కూడు లేకుండా నీళ్లు లేకుండా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తా ఉంటే మేనేజ్మెంట్ సమాధానం చెప్పలేదు. పైగా పోలీసులు దీనిపైన ఎటువంటి ఆధారాలు లేవు, ఇదంతా ఫేక్ న్యూస్, ఇద్దరు స్టూడెంట్స్ మధ్య వచ్చినటువంటి డిస్టర్బెన్స్ కాలేజ్ మొత్తం డిస్టర్బెన్స్ మారింది అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ఈ రాష్ట్ర మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే గానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటి రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని? నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, వాళ్ళు పిలిచి మా ముందు దగ్గర చూపించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు? గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్నటువంటి గత 2 సంవత్సరాల నుంచి ఆడపిల్లల వాష్రూమ్స్ హిడెన్ కెమెరాలు పెట్టి ఒక కామంతో కళ్ళు నెత్తికెక్కినటువంటి కుక్క, ఒక అబ్బాయి ఒక బాలిక సహాయంతో వాష్రూమ్స్ లో కెమెరాలు పెట్టి వాళ్ళ యొక్క వీడియో రికార్డులు చేయడం జరిగింది. దీనిపైన విద్యార్థులు మేనేజ్మెంట్ ఇలా జరుగుతుందని ప్రశ్నిస్తే మా దగ్గర ఇది లేదు, నిన్న రాత్రి నుంచి నిద్రాహారాలు మానేసి కూడు లేకుండా నీళ్లు లేకుండా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తా ఉంటే మేనేజ్మెంట్ సమాధానం చెప్పలేదు. పైగా పోలీసులు దీనిపైన ఎటువంటి ఆధారాలు లేవు, ఇదంతా ఫేక్ న్యూస్, ఇద్దరు స్టూడెంట్స్ మధ్య వచ్చినటువంటి డిస్టర్బెన్స్ కాలేజ్ మొత్తం డిస్టర్బెన్స్ మారింది అని చెప్పేసి ఒక ఫేక్ న్యూస్ ఈ రాష్ట్ర వ్యాప్తంగా స్ప్రెడ్ చేయడానికి పోలీసులు వ్యవహరిస్తా ఉన్నారు. ఏపీలో వాడివేడి చర్చకు దారితీస్తున్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై ప్రభుత్వం యాక్షన్ మొదలుపెట్టింది. సీఎం చంద్రబాబు ఆదేశాలతో మంత్రి కొల్లు రవీంద్ర, కలెక్టర్ బాలాజీ, ఎస్పీ గంగాధర్ రావు ఇంజనీరింగ్ కాలేజీకి చేరుకొని విద్యార్థినులతో మాట్లాడుతున్నారు. గర్ల్స్ హాస్టల్లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డ్ చేశారన్న ఆరోపణలపై స్టూడెంట్స్ ఆందోళన చేస్తున్నారు. అయితే అధికారులను హాస్టల్ లోపలికి వెళ్లేందుకు స్టూడెంట్స్ ససెమిరా అనడంతో కాలేజీ గేటు దగ్గరే వారితో మాట్లాడుతున్నారు. అలాగే అనుమానితుడితో ఎస్పీ మాట్లాడారు. ఇంకా కాలేజీ ఆవరణలో ఉద్రిక్తత కొనసాగుతుండటంతో సమస్య పరిష్కారానికి ప్రభుత్వ పెద్దలు, అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు హిడెన్ కెమెరాల వ్యవహారంపై కృష్ణా జిల్లా ఎస్పీ గంగాధర్ స్పందించారు. ఘటనపై విచారణ కొనసాగుతుందని, అనుమానితుడిని నుంచి ల్యాప్టాప్, ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నేరానికి పాల్పడితే ఉపేక్షించే లేదన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ గంగాధర్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఘటనపై మరింత అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. వరలక్ష్మి, ప్రస్తుతం గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ ఘటనకు సంబంధించినటువంటి వ్యవహారంలో విద్యార్థుల మధ్య నెలకొన్నటువంటి వర్గ విభేదాలు, ఒక ప్రేమ వ్యవహారం కారణంగా ఈ రకమైనటువంటి స్పెక్యులేషన్స్, అసత్య ప్రచారాలను ప్రచారం చేశారని చెప్పి కూడా భావిస్తున్నారు. ఇందుకు సంబంధించి కేసు పూర్తిగా సున్నితమైనటువంటి అంశం. విద్యార్థుల భవిష్యత్తు ఒకవైపు, ఇంకోవైపు విద్యార్థినుల మాన ప్రాణాలకు సంబంధించినటువంటి అంశం కావడంతో చాలా సున్నితమైనటువంటి అంశంగా మారినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో అసలు ముందు కెమెరాలు ఉన్నాయా లేదా అనేటువంటి విషయం పైన పోలీసులు దర్యాప్తు చేశారు. కెమెరాలను ఎక్కడా గుర్తించే
ఒక గుర్తించలేదని చెప్పి పోలీసులు స్వయంగా జిల్లా ఎస్పీ స్పష్టం చేసినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది, కెమెరాలు ఎక్కడా లేకపోవడం వల్ల అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే కెమెరాలు ఉన్నాయి, రికార్డ్ చేశారు, 300 వీడియోలు ఉన్నాయి, 400 వీడియోలు ఉన్నాయి అని ఇలా రకరకాలుగా వివిధ రకాలైనటువంటి మాధ్యమాల ద్వారా ఇష్టానుసారంగా ప్రచారాలు చేశారు. దీంతో విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ వేదన అంతా ఇంత కాదు, తీవ్ర మనోవేదనకు గురైనటువంటి సిచ్యువేషన్. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ అంటే అది పూర్తిగా విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం. ఇంజనీరింగ్ చదువుకునేటువంటి విద్యార్థులు వారి భవిష్యత్తుకు సంబంధించినటువంటి వ్యవహారం. సో వాటిని దృష్టిలో పెట్టుకుని వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వారి భవిష్యత్తుకు ముడిపడి ఉన్నటువంటి అంశం కావడంతో ప్రభుత్వం కూడా దీనిపైన చాలా సీరియస్ గా వ్యవహరించింది. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా జిల్లా మంత్రి కొల్లు రవీంద్రని, జిల్లా ఎస్పీని, జిల్లా కలెక్టర్ ని వెళ్లి విచారణ చేయాలని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేసి చాలా సీరియస్ గా రియాక్ట్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఏంటంటే పోలీసులు వెళ్లి విచారణ చేసిన తర్వాత అక్కడ ఎక్కడ కూడా నిఘా కెమెరాలు ఏదైతే హిడెన్ కెమెరాస్ గా చెప్తున్నారో ఆ హిడెన్ కెమెరాస్ ఎక్కడ కూడా గుర్తించలేదు, ఎవరి దగ్గర కూడా కెమెరా అనేది కనిపించలేదు. అయితే ఇందుకు సంబంధించినటువంటి స్పెక్యులేషన్స్ కానీ ఇలా ప్రచారం కానీ ఎందుకు జరిగిందంటే కనుక విద్యార్థులు సీనియర్ జూనియర్స్ ర్యాగింగ్ ఒక ప్రధాన కారణం. ఇంకోవైపు ఏదైతే ప్రేమ వ్యవహారాలు సర్వసాధారణంగా కాలేజీలో విద్యార్థుల మధ్య ఉండేటువంటి చిన్న చిన్న అభిప్రాయ భేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంతవరకు కూడా ఇబ్బందికరంగా మారే వాటి ద్వారానే ఇదంతా కూడా ప్రచారం జరిగింది. ఆ ప్రచారం కాస్త పక్క మార్గం వెళ్లడంతో, తప్పుడు మార్గంలో వెళ్లడంతో ఇదంతా కూడా సున్నితమైన అంశాన్ని ప్రభావితం చేసినటువంటి సిచ్యువేషన్ గా భావిస్తున్నారు. మొత్తం మీద ప్రాథమికంగా అయితే ఎక్కడా కూడా నిఘా కెమెరా అంటే హిడెన్ గా ఉండేటువంటి విద్యార్థులు భావిస్తున్నటువంటి విద్యార్థుల్ని టాయిలెట్స్ లో ఉండేటువంటి ఉన్నాయి అని చెప్పి ప్రచారం జరుగుతున్నటువంటి హిడెన్ కెమెరాస్ ఏవైతే అవి లేవు అని మాత్రం పోలీసులు స్వయంగా జిల్లా ఎస్పీ ప్రకటన చేయడం ఒక సానుకూలమైనటువంటి సమాచారం. దీంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కూడా ఊపిరి పీల్చుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక ఈ ఘటన ఎంత భారీగా ప్రచారం జరగడం, ప్రభుత్వం పైన, అధికారుల పైన, గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ పైన విమర్శలు రావడం, విద్యార్థుల మనోభావాలకు సంబంధించినటువంటి వ్యవహారం వెలుగులోకి రావడం పట్ల దీని తెర వెనక ఉన్నటువంటి అంశాలను కూడా పోలీసులు వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే విద్యార్థుల భవిష్యత్తుకు దృష్టిలో పెట్టుకుని ఉన్నటువంటి వ్యవహారం కావడంతో పూర్తిగా తల్లిదండ్రులతో పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి కూడా పోలీసులు, అధికారులు చెబుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.